భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. నమస్తే, ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ముందుగా ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ రోజు కృష్ణాష్టమి రోజు సందర్భంగా మనమైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే రావడం జరిగింది. అసలు కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణునికి ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు, దాదాపుగా ఎంతమంది భక్తులు ఈ రోజు దర్శించుకున్నారు, ఇలాంటి మరెన్నో విషయాలు ఆలయం లోపలికి వెళ్ళి కనుక్కుందాం పదండి. ప్రస్తుతం మనతో పాటు ఆలయం యొక్క ప్రభు ధర్మేశ్వర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అయ్య గారు. ఈ రోజు అసలు కృష్ణునికి ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు? సో ఈరోజు చాలా ప్రత్యేకమైన దినము, మనందరికీ తెలుసు. శ్రీకృష్ణ జన్మాష్టమి మహామహోత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులకు మనం అన్ని ఏర్పాట్లు చేశాము. కొన్ని వేల మంది ఇక్కడ భక్తులు భగవంతుని యొక్క స్పెషల్ దర్శనానికి వస్తున్నారు. అంతేకాకుండా అభిషేకం కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. పాలాభిషేకం, పంచామృతం అభిషేకము, అంతేకాకుండా ప్రసాదం కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అంతేకాకుండా వచ్చిన ప్రతి భక్తులు కూడా వారికి మనము ఫ్లవర్స్ ఇస్తున్నాము. సో భగవంతుని దగ్గరికి వెళ్ళి భగవంతుని దగ్గర వాళ్ళు ఈ యొక్క ఆరతి కూడా చేసే అవకాశం కల్పిస్తున్నాము. సో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పిల్లలకు కూడా కార్యక్రమాలు మనం ఏర్పాటు చేస్తాం. ఇంతమంది భక్తులు వేల సంఖ్యలో దర్శించుకోవడానికి వస్తున్నారు ఈరోజు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ఆలయం నిర్మించబడి? ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, మన వరంగల్ వాసులకి, కాజుపేట, వరంగల్, హన్మకొండ వాసులందరికీ కూడా ఈ యొక్క ఇస్కాన్ మందిరము ఇక్కడ ఏర్పడము, అంతేకాకుండా కొన్ని వేల మంది ఇక్కడ కృష్ణ భక్తులు అవ్వడము, అంతేకాకుండా ప్రతి ఒక్కరిని కూడా భగవంతుని సేవలలో నిమగ్నం చేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల నుంచి టెంపుల్ ఇక్కడ ఉంది. ఎంతోమందికి ఈ యొక్క టెంపుల్ ద్వారా ఎంతోమందికి భగవంతునికి పాత్రలయ్యే అవకాశము టెంపుల్ కల్పిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈసారి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారా, లేకుంటే అదే సంఖ్యలో ఉన్నారా? లేదు, సంవత్సరం పెరుగుతూ ఉన్నారు. సో మనం లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే, లాస్ట్ ఇయర్ వర్షము ఏమీ లేదు, 25 నుంచి 27 వేల మంది వచ్చారు. ఇప్పుడు మార్నింగ్ వర్షం పడ్డా కూడా బట్ భక్తుల యొక్క నది ప్రవాహం మాత్రం ఆగలేదన్నమాట. సో భక్తులు చాలా వస్తూనే ఉన్నారు. అండ్ మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 35 వేల నుంచి 40 వేల మంది వరకు వస్తారని మన అంచనా. అండ్ వస్తూ ఉన్నారు, మనం చూస్తున్నాం. దాదాపుగా ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు కృష్ణుని దర్శించుకున్నారు? దాదాపు ఇప్పటి వరకు కనీసం 7,000 నుంచి 10,000 మంది దర్శించుకుంటారు. ఇంతమంది భక్తులు వస్తున్నారు కదా, భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో ఈసారి భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా మనము అన్ని ఏర్పాట్లు చేశాము. ఇటు పోలీస్ సిబ్బంది వారు మనకి సహకరిస్తున్నారు, ఇటు సెక్యూరిటీ గార్డ్స్ కూడా సహకరిస్తున్నారు. అదే ముఖ్యంగా అత్యంత ముఖ్యమైనటువంటి పని. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా వారు భగవంతుని యొక్క దర్శనం చేసుకొని రకరకాలైన కార్యక్రమాల్లో పాల్గొని సురక్షితంగా వాళ్ళు ఇంటికి వెళ్ళాలనే మన యొక్క గోల్. అదొకటి. అంతేకాకుండా ప్రసాదం మీరు చూస్తున్నారు. సో ఇక్కడ మనము రాధా నీలమాధవుల యొక్క ప్రసాదం కూడా మనకి వచ్చిన ప్రతి భక్తునికి కూడా ప్రసాదం ఇస్తున్నాము. అదొకటి. అంతేకాకుండా భక్తులు కూడా ఇక్కడ ప్రసాదాల విక్రయం కూడా జరుగుతుంది, వాళ్ళు తీసుకోవచ్చు. అంతేకాకుండా చిన్నపిల్లలకి గేమ్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ దర్శనము, గేమ్స్, సో అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వెనకాల మీరు చూసినట్లయితే గీతా పారాయణము, విష్ణు సహస్రనామము అన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే నార్మల్గా వేరే దేవుడికి అయితే డిఫరెంట్గా పూజలు సమర్పిస్తారు, కృష్ణునికి డిఫరెంట్గా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, అందరూ కూడా వైట్ కలర్ డ్రెస్లో కనిపిస్తున్నారు. వాళ్ళని ఏమంటారు? వాళ్ళు ఆలయం ఏంటి? సో మీరు అడిగారు చాలా చక్కని క్వశ్చన్. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి తదహం భక్తి ఉపకృతం యస్నామి ప్రయతాత్మనః. అంటే ఈ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క స్పెషాలిటీ, కృష్ణుని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, నాకు ఎవరైనా కూడా భక్తితోని, ప్రేమతోని, వారు నాకు ఏది సమర్పించినా ప్రేమతోని సమర్పించితే నేను తీసుకుంటాను అంటున్నారు. సో ఇక్కడ మనం చూడవచ్చు, భక్తులందరూ కూడా కొంతమంది ఫ్లూట్ తీసుకొస్తున్నారు, కొంతమంది పండ్లు తీసుకొస్తున్నారు, కొంతమంది అటుకులు తీసుకొస్తున్నారు, ఆ తర్వాత రకరకాలైనటువంటి వస్తువులు తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా భగవంతుడు స్వీకరిస్తాడు. వాళ్ళు ప్రేమతో తీసుకొస్తున్నారు కాబట్టి అన్నీ కూడా తీసుకుంటారు భగవంతుడు. అదేవిధంగా ప్రతిస్పందిస్తాడు కూడా. అసలు ఈ కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటారో, అసలు కృష్ణాష్టమి చివరిగా ఈ కృష్ణాష్టమి స్పెషాలిటీ ఏంటి? కృష్ణ అష్టమి స్పెషాలిటీ ఏంటి అంటే, భగవంతుడు ఈ యొక్క భౌతిక ప్రపంచానికి రావడం చాలా అరుదు. సాక్షాత్తు భగవంతుడు రావడం చాలా అరుదు. ఆయన అవతారాలు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి, కానీ సాక్షాత్తు భగవంతుడు
5,000 సంవత్సరాలు 5,400 సంవత్సరాలకు ముందు ఈ యొక్క ఉత్తరప్రదేశ్లో ఈ యొక్క బృందావనము ప్లేస్లో ఇక్కడికి వచ్చారు. అది రావడము చాలా అంటే చాలా అరుదు. బ్రహ్మదేవుని యొక్క ఒక్క రోజులో ఒక్కసారి మాత్రమే భగవంతుడు వస్తారు. ఓకేనా. సో కాబట్టి ఈ యొక్క లాస్ట్ ద్వాపర యుగంలో రావడము భగవంతుడు ఎన్నెన్నో లీలలు చేశారు. ఆ లీలలన్నీ కూడా మనకి మనకిచ్చారు. సో ఈ అటువంటి భగవంతుని యొక్క రూపము, నామము, లీలలు ఈ యొక్క అన్నీ కూడా దివ్యమైనవి. ఓకేనా. సో ఈ స్పెషాలిటీ ఏంటంటే మనము పుట్టడము వేరు, భగవంతుడు అవతారం తీసుకోవడము వేరు. రైట్. మనము పుట్టడం అనేది కర్మ ద్వారా మనము ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధికిలో ఉన్నాము. రైట్. అంతే. కానీ భగవంతుని యొక్క అవతారము అలాంటిది కాదు. భగవంతుని యొక్క అవతారము చాలా స్పెషల్. మనము భగవంతుని యొక్క అవతారము దివ్యమైనది. భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, జన్మ కర్మచమే దివ్యం యోగం యోవేతి తత్వతః తత్వాదేహం పునర్జన్మ నైతి మామేతి. సో అర్జున, సో నా యొక్క జన్మ, నా యొక్క కర్మ అన్నీ కూడా దివ్యమైనవి. ఎవరైతే ఇవి తెలుసుకుంటారో వారికి ముక్తి అనేది లభిస్తుంది, వారికి నా యొక్క ప్రేమ అనేది లభిస్తుంది అని కృష్ణుడు చెప్తున్నాడు. అందుకని ఇది చాలా స్పెషాలిటీ. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనము ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంత అంగరంగ వైభవంగా అన్ని ఫెసిలిటీస్తో ఏర్పాటు చేస్తున్నాం. అంటే నార్మల్ డేస్లో కూడా ఇదే విధంగా భక్తులు వస్తుంటారా, లేకుంటే కృష్ణాష్టమి స్పెషల్ సందర్భంగానే ఇంతమంది వచ్చారా? లేదు, నార్మల్ డేస్లో భక్తులు చాలామంది వస్తారు, కానీ ఇంతమంది రారనమాట. సో ఈరోజు స్పెషల్ డే కాబట్టి ఇంతమంది వస్తున్నారు. ఇప్పుడు అంటే నార్మల్గా దేవుళ్ళకి శివుడు అంటే సోమవారం, మంగళవారం, ఆంజనేయుడు ఇట్లా ప్రత్యేకమైన ఒక రోజు ఉంటుంది. కృష్ణునికి ఏ రోజు ఉంటుంది? అలా ఏం లేదు. కృష్ణునికి ప్రతిరోజు కృష్ణుని యొక్క దినమే. సో ఏ రోజైనా మనము భగవంతుని యొక్క నామాలు, భగవంతుని యొక్క లీలలు మనము స్మరించినా జపం చేసినా కూడా భగవంతుడు ప్రసన్నం చెందుతాడు. సో కాబట్టి కృష్ణునికి అటువంటి స్పెషల్ డే అనేది ఏం లేదు. సో మరి విన్నారు కదా, దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఈ ఆలయంకి ఇదే విధంగా భక్తులు పెద్ద సంఖ్యలో అయితే తరలి రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు దాదాపుగా 35,000 మంది వరకు కూడా భక్తులు అయితే దర్శించుకున్నారు అంటూ ప్రభు గారు అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే ఈసారి పెద్ద ఎత్తున భక్తులు అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ భక్తులందరికీ కూడా పెద్ద సంఖ్యలో రావడంతో కూడా అందరికీ కూడా తగిన సౌకర్యాలు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద సంఖ్యలో అయితే భక్తులు రావడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? అనంకొండ నుంచి వచ్చాను. ఈసారి వస్తుంటారా? వస్తున్నాం మేడం. వస్తున్నాం మేడం. ఎట్లా అనిపిస్తుంటుంది మరి టెంపుల్కి వస్తే? అనిపిస్తుంది అన్ని కృష్ణ అభిషేకాలు అవి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మీరు ఇక్కడనే బ్యాంకాలే వరంగల్ ఈసారి వస్తుంటారా? ఎలా అనిపిస్తారు? ప్రతిసారి బాగా అనిపిస్తుంది బాగా సంతోషం అనిపిస్తుంది. అంటే ఏమైనా ఇబ్బందికి ఏమైనా గురవుతున్నారో ఇంత క్యూ? అంతా కరెక్టే ఉంది అంతా. సో చూసారు కదా, ప్రతిసారి భక్తులు కూడా కృష్ణాష్టమి సందర్భంగా టెంపుల్కి అయితే రావడం జరుగుతుందంటూ వాళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ మాత్రం వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతిసారి వచ్చినప్పుడల్లా కోరిన కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు కృష్ణుడు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? అగ్రికల్చర్ కాలేజ్ మీ అందరు కాలేజ్ స్టూడెంట్స్? ఎట్లా అనిపిస్తుంటుంది మరి? రెగ్యులర్గా వస్తుంటారా? రెగ్యులర్గా వస్తాం. అంటే కోరిన కోరికలు నెరవేరుతుంటాయా? అవును. ఎక్కడి నుంచి వచ్చారు? నాది ప్రజెంట్ లేటు ఇక్కడ, కాకపోతే అబ్రాడ్ నుంచి వచ్చాను. అంటే ప్రతిసారి వస్తుంటారా? ఎట్లా అనిపిస్తుంటారు టెంపుల్? అవును, వస్తుంది. బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఇక్కడే అండి లోకల్. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇక్కడే అండి లోకల్. ఎప్పటికి వస్తుంది. అనిపిస్తుంటాయి టెంపుల్కి వస్తుంటే కోరిన కోరిక? బాగుంటుంది, చాలా బాగుంది. హన్మకొండ నుంచి సార్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడి హన్మకొండ నుంచి వచ్చాను. బాగుంది, ప్రతిసారి వస్తున్నాం. చాలా బాగుంది. సో మరి చూసారు కదా, భక్తులు దాదాపుగా ఇక్కడ హనంకొండ వరంగల్ నుంచి అయితే పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. అండ్ ఎలాంటి ఇబ్బందులు కూడా ఇక్కడ లేవు, అన్ని సౌకర్యాలు ఇక్కడ ఆలయం కల్పించినట్టయితే భక్తులు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా మహేష్తో సంతోష్, NSNS వరంగల్.